నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. ఆ గ్రామం బుధవారం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. భక్తి పారవస్యంతో పులకించింది. క్రీస్తు బోధనలే జీవితంగా, దేవుని సేవే మార్గంగా ఎంచుకున్న ఓ సేవకురాలి 25 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి ఆనందోత్సాహాల మధ్య అభినందనలు తెలిపింది. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొంకుదురు గ్రామంలోని మాలచెరువు వీధిలో ఉన్న ఆర్సీఎం చర్చ్ ప్రాంగణం భక్తులతో, ప్రార్థనలతో దివ్యమైన శోభను సంతరించుకుంది. వివరాల్లోకి వెళితే, కొంకుదురు గ్రామానికి చెందిన నేకూరి చిట్టియ్య, పాప దంపతుల ముద్దుల కుమార్తె సిస్టర్ మేరీరత్నం 25 ఏళ్ల క్రితం దైవ పిలుపును అందుకొని ప్రాపంచిక సుఖాలను త్యజించి నన్గా మారి తన జీవితాన్ని దేవుని సేవకి అంకితం చేశారు. ఈ పవిత్ర సన్యాస జీవితంలో 25 వసంతాలు రజతోత్సవం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె పుట్టిన ఊరిలో ఘనసన్మాన కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు విశాఖ అగ్రపీఠం పీఠాధిపతులు ఆర్చ్ బిషప్ రెవరెండ్ జొన్నాడ జాన్ ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తన సందేశాన్ని అందిస్తూ, లోకసంబంధమైన బంధాలను, సుఖాలను వదిలి క్రీస్తు సేవకే తన జీవితాన్ని అంకితం చెయ్యడం వెనుక ఎంతో త్యాగం, అచంచలమైన విశ్వాసం ఉంటాయి. సిస్టర్ మేరీరత్నం తన 25 ఏళ్ల సేవతో ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఆమె సేవలు అభినందనీయం అని కొనియాడారు. పుట్టిన ఊరి ప్రజల ఆత్మీయ సత్కారం అందుకుని సిస్టర్ మేరీరత్నం భావోద్వేగానికి గురయ్యారు. ఆమె ఆనంద భాష్పాలతో మాట్లాడుతూ, 25 ఏళ్ల క్రితం దేవుడు నన్ను తన సేవకురాలిగా ఎంచుకున్నారు. ఆ పిలుపును అందుకొని ఆయన అడుగుజాడల్లో నడవడం నా పూర్వజన్మ సుకృతం. ఈ ప్రయాణంలో ఎందరూ నాకు తోడుగా నిలిచారు. ఈ 25 ఏళ్ల సేవ నాకు అనంతమైన సంతృప్తిని, సంతోషాన్ని ఇచ్చింది. నా జీవితం ధన్యమైంది అని వినమ్రంగా తెలిపారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పాస్టర్లు, సిస్టర్లు హాజరై తమ అమూల్యమైన ప్రసంగాలతో భక్తులను ఉత్తేజపరిచారు. చర్చ్ ప్రాంగణం క్రీస్తు గీతాలతో, ప్రార్థనలతో మార్మోగింది. అనంతరం ఆర్చ్ బిషప్, పాస్టర్లు కలిసి సిస్టర్ మేరీరత్నంను శాలువాలు కప్పి జ్ఞాపికలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ వేడుకలో స్థానిక భక్తులు, గ్రామస్థులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. వీరిని సాధనపూర్వకంగా ఈ కృతజ్ఞతా దివ్య బలి పూజకు ఆహ్వానిస్తూ, వీరి తరపున వీరితో పాటు మనం దేవునికి నిండైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియచేద్దాం. ఎందుకంటే గడిచిన 25 సంవత్సరాలు దేవుని సేవలో వారు జీవించారు. ఇక్కడ దేవుని సేవలో జీవించటం, వారు విశ్వాస పాత్రులుగా వారి అంకిత జీవితానికి అవసరమైనటువంటి బాధ్యతలు, కర్తవ్యాలను చేపట్టి 25 వసంతాలు వారు ధరించారు. చాలా మంది అంటూ ఉంటాం, they are faithful to God. సిస్టర్స్ వారు దేవునికి విశ్వాస పాత్రులుగా జీవించారు. ఇది ఒక ఎత్తు అయితే, ఈ 24 సంవత్సరాల జీవితంలో నా ప్రయాణంలో
దేవుని కృపా ఆశీర్వాదంతో ఈ గడిచిన కాలమంతా నేను బ్రతికిన్నాను. కృంగిన ప్రతిసారి నన్ను లేవనెత్తారు, ఏడ్చిన ప్రతిసారి నన్ను ఓదార్చింది. అన్ని ఆటంకాల నుండి, ప్రమాదాల నుండి, అంటువ్యాధుల నుండి నన్ను కాపాడి అదే దేవాతి దేవుడు ఈరోజు మీ అందరి ముందు నాకు నిలబడడానికి సహాయం దయచేసిన ఆ దేవుడికి దయాధిపతులు తెలియజేస్తున్నాను. అర్హత లేకపోయినా నన్ను ఎన్నుకొని దైవ సేవలో బలపరిచి ఈ కొక్కూరు అనే చిన్న గ్రామంలో ఒక విత్తనం నాటారు. ఆ నాటిన మొక్క నుండి మా విచారణలో ఒక ఫాదర్ జేకబ్, ఒక సిస్టర్ గౌతమి ఉన్నారు. ట్రైనింగ్లో కూడా ఒక బ్రదర్, ఒక సిస్టర్స్. దేవుని కృప అనే వస్త్రములు మా సెంట్ జోసెఫ్ సిస్టర్స్ ద్వారా నాకు దయచేస్తున్నాను. దేవుని నామంలో ఇక్కడ ఇచ్చేసి పూజలు అర్పించి మనందరినీ దీవెనలతో నింపిన మన పూజ్య గురువులు విశాఖ అతివేద సంస్థార్ అయిన రెవరెండ్ ఫాదర్ జొన్నాడు జోన్ ప్రకాష్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే మన పూజ్య గురువులు విశాఖ అతివేద సంఘానికి ఇంకా జనరలైన రెవరెండ్ ఫాదర్ పాల్షావి గారు మన ఆహ్వానాన్ని అందించి స్వీకరించి మన ముందుకు వచ్చినందుకు, మనందరికీ ఆయన దీవులు దయచేసినందుకు ఫాదర్ గారికి నా నమస్కారాలు. మన తూర్పు గోదావరి ఈయన రెవరెండ్ ఫాదర్ మణిరత్నం గారికి నా వందనములు. మా అనుభవ విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ రాజశేఖర్ గారు ఈ కార్యక్రమం నిమిత్తం ఒక వెన్నుముకగా ఉండి మా కుటుంబ సభ్యులకు ఎన్నో సలహాలను, సమయాన్ని కేటాయించి ఎండలో ప్రయాణం చేసి ప్రతి ఒక్క కాన్వెంట్కి, ప్రెస్బిటరీకి తనే స్వయంగా వెళ్ళి ఈరోజు ఇంతమంది సిస్టర్స్, ఫాదర్స్ ఉండడానికి కారణమైన రెవరెండ్ ఫాదర్ రాజశేఖర్ గారికి నా నమస్కారాలు. మనందరినీ ఆత్మతో నింపి అమూల్యమైన సందేశాన్ని అందించిన రెవరెండ్ ఫాదర్ జీవన్ బాబు గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. తన పాటల ద్వారా అందరినీ ఉత్తేజపరిచి దేవుని వైపు మళ్లించిన రెవరెండ్ ఫాదర్ రాజేంద్ర గారికి, వారి గాయక బృందానికి నా వందనములు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క గురువులకి, ప్రత్యేకంగా మా విచారణలో చేసిన గురువులకి మరియు ఇతర దేశాల నుంచి వచ్చి వారి ప్రశంస ద్వారా నాకు సంతోషాన్ని కలిగించినందుకు వారికి నా హృదయపూర్వక వందనములు. అలాగే నాకు రెండో కుటుంబంగా నిలిచి అన్ని విధాల నన్ను పెద్ద చేసిన మా సెంట్ జోసెఫ్ సభ సభ్యులందరికీ, especially those who have come here, I really appreciate your presence. Thank you for all the sisters, those who have come here. విచారణలో పనిచేస్తున్న అమ్మగారులకు, దూర ప్రాంతాల నుండి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్క సిస్టర్స్కి, బంధువులకు, మిత్రులకు, ఉపదేశులకు,
విశ్వాసులకు, విచారణ ప్రజలకు, గ్రామస్తులకు, యువతీ యువకులకు, చిన్నారి ప్రజలకు, గ్రామ పెద్దలకు, చర్చ్ డెకరేషన్ చేసిన వారికి, డాన్స్ చేసిన వారికి, విందు తయారు చేసిన వారికి, ఈ కార్యక్రమం నిమిత్తం సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన తెలియజేస్తున్నాను. ఈరోజు మేము ఇలా ఉన్నామంటే దీనికి కారణం అంతా మా అమ్మమ్మ, నా పేరెంట్స్, పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్, మా అమ్మమ్మ, నాన్న, పెద్దన్నయ్య, చిన్నన్నయ్య మా మధ్యలో లేకపోయినా వారు పరలోకం నుండి వారి దీవెనలు నాకు ప్రసాదిస్తారని, నన్ను ఆశీర్వదిస్తున్నారని నమ్ముచు వారి ఆత్మకు ఆత్మశాంతి కలుగజేయాలని కోరుకుంటున్నాను. అలాగే మా గురువులను, కన్యాస్త్రీలను చూసి యువతీ యువకులు దైవ పిలుపును అందుకొని అలాగే మీరు కూడా సేవ చేయాలని ఆశిస్తూ ఈ ప్రోగ్రాం ఈ గ్రామంలో పెట్టుకోవడానికి కారణమైంది. నాతో పాటు సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్న నా ఫ్రెండ్స్ అందరికీ, సిస్టర్ వాణి, సిస్టర్ భాగ్యం, సిస్టర్ భక్త, సిస్టర్ పుష్పకుమారి, వీరందరికీ నా తరఫున హార్టీ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు వీరికి నా తరఫున నేను ఒక చిన్న సన్మానం చేయాలనుకుంటున్నాను.